లక్షలాది మంది నిరుద్యోగులు కళ్ళు కాయల కాసేలా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి ఇప్పుడు ఏపీలో మెగా పొలిటికల్ చర్చకు దారితీసింది. శాసనమండలిలో నిరుద్యోగుల పక్షాన ప్రతిపక్షాలు నిలదీస్తుంటే అధికార పక్షం జవాబు చెప్పాల్సింది పోయి వ్యక్తిగత దూషణకు దిగడం సంచలనంగా మారింది. సబ్జెక్ట్ మీద చర్చించకుండా దద్దమ్మ గొడ్డలి పార్టీ అంటూ అచ్చెన్న టాపిక్ డైవర్ట్ చేయడంతో పెద్ద ఎద్దులై పెరిగాడు అంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ మండలిని కుదిపేసింది. అసలు మండలిలో ఏం జరిగింది, ఆంబోతో రంకెలంటూ పబ్లిక్ ఎందుకు ఫైర్ అవుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు క్యాతి కరెక్ట్స్. నేను శ్రీ. మండలిలో డిఎస్సి అంశం ప్రస్తావనకు రాగానే సమాధానం చెప్పకుండా మంత్రి అచ్చెన్నాయుడు అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. డిఎస్సి అక్రమాలపై ప్రజలు ప్రతిపక్షాలు మంత్రిని నిలదీస్తున్నాయి. ఒక కీలక శాఖకు మంత్రిగా ఉండి అసెంబ్లీలో ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నారా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాధానం చెప్పలేక టాపిక్ డైవర్ట్ చేస్తుందా? డిఎస్సిలో జరిగిన అవకతవకలపై బొత్స సత్యనారాయణ సూటిగా పాయింట్ టు పాయింట్ అడుగుతుంటే మంత్రి అచ్చెన్నాయుడు అకస్మాత్తుగా భూత పురాణం అందుకున్నారు. సబ్జెక్టుకు ఏమాత్రం సంబంధం లేని విషయాలు లాగుతూ దద్దమ్మ గొడ్డలి పార్టీ అంటూ ప్రతిపక్షంపై పరుష పదజాలంతో దాడికి దిగారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మంత్రి డిఎస్సి అక్రమాలపై అడిగిన ప్రశ్నలకు బదులు చెప్పకుండా ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఏంటని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపు విరామం తరువాత మళ్లీ ప్రారంభమైన సభలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను విరమించుకోవాలని బొత్స డిమాండ్ చేశారు. కానీ అచ్చెన్నాయుడు నేను తప్పు చేయలేదు, నేను చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం కాదంటూ దురుసుగా సమాధానమిచ్చారు. అంతేకాదు మరోసారి సభలో రెచ్చిపోయి నువ్వు చచ్చినా నా మాదిరిగా కావంటూ బొత్సను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. మరోవైపు నాదెండ్ల ప్రతిపక్షాలకు మైకులు ఇవ్వటం ఏమిటని మండలి చైర్మన్ కు ఆర్డర్ వేశారు. ఒకవైపు అరుస్తున్న అచ్చెన్నాయుడు, మరోవైపు కౌంటర్ ఇస్తున్న బొత్స. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఈ దిగజారుడు వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు పెద్ద ఎద్దులాగా పెరిగాడు కానీ ఏం మాట్లాడతాడో తెలియదు అంటూ తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. మనిషి పెరిగితే బుద్ధి రాదు, ఎద్దులాగే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులో ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. బొత్స ఆరోపణలకు మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇవ్వడంతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇదంతా చూస్తున్న జనాలు డిఎస్సిపై చర్చ జరగాలని బొత్స సత్యనారాయణ అడిగితే ఆ ఆంబోతి ఏంటి రంకిలేస్తుంది అంటూ అచ్చెన్నాయుడు తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. చూశారుగా అయ్యా మంత్రులు, డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగకపోతే మీకు భయం ఎందుకురా అయ్యా? దమ్ముంటే నిజాయితీ ఉంటే సభలో చర్చ పెట్టండి, తప్పు జరగలేదని నిరూపించుకోండి. అంతే తప్ప ఇలా దద్దమ్ములు అంటూ బూతులు తిట్టుకుంటే ఒరిగేదేమీ లేదు. డిఎస్సి పేపర్ లీకేజీలు, ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల స్కామ్పై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిరుద్యోగులకు న్యాయం చేస్తుందా లేక ఈ విషయాన్ని బూతుల మధ్య సమాధి చేస్తుందా? వేచి చూడాల్సిందే.